మొత్తం 50,49,00,000 రూపాయల నెయ్యిని ఇందాపూరు మరియు కర్ణాటక మిల్క్ ప్రొడక్ట్స్ సంయుక్తంగా టీటీడీకి సరఫరా చేసినాయి. ఈ ఇందాపూర్ సంస్థ హెరిటేజ్ సంస్థ యొక్క యూనిట్ గా చెప్పబడుతున్నది. సాక్షాత్తు టీటీడీ వెబ్సైట్ లోనే ఉన్నది. అలాగే ఈ ఇందాపూర్ సంస్థ 2015లో 278 రూపాయలకే, ఆ తర్వాత మళ్లీ టెండర్లో పాల్గొని 278 రూపాయలకే సరఫరా చేసింది. అంటే చంద్రబాబు గారి ఓనర్షిప్ ఉన్నటువంటి నారా భువనేశ్వరమ్మ చైర్మన్ గా ఉన్నటువంటి సంస్థ హెరిటేజ్ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా వాళ్లే చెప్పుకుంటున్నటువంటి సంస్థ అయిన ఇందాపూర్ డైరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సంస్థ 2015లో మరోసారి 278 రూపాయలకు సరఫరా చేసింది. అంతే కూడా కాకుండా 2016లో ఈ ఇందాపూర్ సంస్థ ఎందుకో తెలియదు కానీ డిస్క్వాలిఫై కూడా అయ్యింది. కారణాలు తెలియవు, అంటే అంత డీటెయిల్స్ నేను పోలేదు కూడాను. డిస్క్వాలిఫై కూడా అయింది. ఇప్పుడు మళ్లీ ఆశ్చర్యకరమైన విషయం, చంద్రబాబు గారు 300 రూపాయలకే దొరుకుతుందా, గీ దొరుకుతుందా, స్వచ్ఛమైన నెయ్యి దొరుకుతుందా అని ఊరు వాడ గొంతెత్తి మాట్లాడిన తరువాత చంద్రబాబు గారు మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత డిసెంబర్ 16 అంటే 2 నెలల క్రితము 2025లో కేజీ 658 రూపాయలకు టెండర్ దక్కించుకున్న ఇందాపూర్ డైరీ మేము అప్పుడు వాళ్లతో టైఅప్ కాలేదని చెప్పినా, ఒకవేళ నా మాట ఈరోజు ఖండించడానికి ఇదిగో ఇప్పుడు కూడా వెబ్సైట్ లో ఇందాపూర్ డైరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆఫ్ హెరిటేజ్ సంస్థ అని స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఇదే ఇందాపూర్ డైరీ 658 రూపాయలకు టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నది. ఇక్కడ ఒక ప్రశ్న చంద్రబాబు గారికి నేను సూటిగా వేయదలుచుకున్నా. 300 రూపాయలకు అమ్మినటువంటి నెయ్యి అంతా కల్తీ అని చెప్పినటువంటి మీరు 278 రూపాయలకే సరఫరా చేసినటువంటి మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీలో నుంచి సరఫరా చేసినటువంటి నెయ్యి కల్తీ నెయ్యా అన్నటువంటి ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. మీరే అన్నారు కాబట్టి 300 రూపాయలకు కల్తీ నెయ్యి తప్ప ఒరిజినల్ నెయ్యి దొరకదు అని. మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీ సంస్థ టీటీడీకి గతంలో కూడా సరఫరా చేసింది. మీ హయాంలోనే సరఫరా చేసినటువంటి ప్రీమియర్ డైరీ అనేటువంటి సంస్థ ఈ రోజున నిందితుల జాబితాలో ఉన్నది. మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినటువంటి ఇందాపూర్ డైరీ సంస్థ ఈ రోజున అప్పణంగా 658 రూపాయలకు ఒక్కసారిగా 300 రూపాయలకు సరఫరా చేస్తున్నటువంటి నెయ్యి ఇది మొన్నటి వరకు ఒక్కసారిగా 658 రూపాయలకు వీళ్ళెలా సరఫరా చేస్తున్నారు. వీళ్లే కదా 278 రూపాయలకు సరఫరా చేసింది. వీళ్లే కదా 306 రూపాయలకు సరఫరా చేసింది. ఒకేసారి
రెట్టింపు కంటే ఎక్కువగా ఈ ఇందాపూర్ డైరీ హెరిటేజ్ మాతృ సంస్థ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి ఇది ఎలా సాధ్యమైంది అన్నటువంటి ప్రశ్నలకు చంద్రబాబు గారు గాని హెరిటేజ్ సంస్థ గాని సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు లేనిపోని అనుమానాలకు తావిచ్చినారు చంద్రబాబు గారు. 658 రూపాయలకు వచ్చేది కూడా స్వచ్ఛమైన నెయ్యి అని ఎలా చెప్పగలం? ఆయన అన్నారు స్వచ్ఛమైన నెయ్యి 2000 రూపాయలకు కానీ రాదు అని. ఇప్పుడు 658కి మీ హెరిటేజ్ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి 658 రూపాయలకు టీటీడీ కొనుగోలు చేస్తున్నది. ఇదే సంస్థ 14 నుంచి అనేక సార్లు టెండర్లలో పాల్గొని నెయ్యిని సరఫరా చేసింది. అంటే ఆ నెయ్యి అంతా కూడా కల్తీ నెయ్యేనా అనేటువంటి అనుమానం ఖచ్చితంగా వస్తుంది కదా. మీ వాదన ప్రకారమే అంటే ఈ రోజున మీరు ఇంత తతంగము జరిపింది 320, 330, 40 రూపాయలకు సరఫరా చేస్తున్నటువంటి సరఫరాదారులను ఒక్కసారిగా అందరినీ పక్కకు తోసేసి 658 రూపాయలకు హెరిటేజ్ సంస్థ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి 658 రూపాయలకు టీటీడీ కొనుగోలు చేయటం వెనుక ఉన్న మతలబు ఏంటి అన్నటువంటి ప్రశ్న ఇప్పుడు మొత్తం అందరిలోనూ తొలుస్తున్నటువంటి ఒక సమస్య. దీనికి సమాధానం చెప్పమని గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని శాసనసభ సాక్షిగా దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తున్నా. పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపితే ఉపయోగం లే. మీ సంస్థే ఈ రోజున మీ వ్యాపారం కోసమని మీ లాభాల కోసమనే మీరు మిగతా అన్ని కంపెనీలను పక్కకు నెట్టేసి మీరు హెరిటేజ్ సంస్థకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి టీటీడీకి నెయ్యిని సరఫరా చేయటం కోసమని పెద్ద ఎత్తున ఏదైనా కుట్ర దాగి ఉన్నది అనేటువంటి అనుమానాలకు తావు తీసింది. కాబట్టి దానికి సమాధానం చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.